ఒక గ్రామంలో రమ్య అనే 6 ఏళ్ల చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. రమ్య చాలా చలాకీగా అందరితో కలిసిపోవడంలో ముందుండేది. గ్రామంలోని పిల్లలందరితో కలిసి ఆడుతూ, పాటలు పాడుతూ ఆత్మీయతను పెంచుకుంటూ ఉండేది. గ్రామంలోని అటవీ ప్రాంతానికి సమీపంలో రమ్యల ఇంటి వెనుక చిన్న తోట ఉండేది. రమ్య సాయంత్రం అక్కడే ఆడుకోవడం ఇష్టపడేది. ఒకరోజు రమ్య తన బొమ్మను పట్టుకుని తోటలో ఆడుకుంటూ కనిపించలేదు. ఆమె తల్లి ఆమె పేరును పిలుస్తూ వెతుకుతూ వచ్చింది, కాని ఎక్కడా కనబడలేదు. గ్రామస్తులు మొత్తం కలిసి అటవీ ప్రాంతాన్ని, బావులను, పాకల తోటలను వెతికారు. కాని రమ్య ఆచూకీ. అప్పటినుండి ఆ ఊరిలో వింత సంఘటనలు జరగడం మొదలయ్యాయి. రాత్రి సమయాల్లో రమ్య నవ్వులు వినిపించడం, చిన్న పాటలు వినిపించడం జరిగాయి. ఒకరోజు రమ్య స్నేహితులు రాత్రి ఆ ప్రాంతానికి వెళ్లి చూడాలని నిర్ణయించుకున్నారు. వారు రాత్రి పూట బాటిలాంటెంపే ఇచ్చి రమ్యను పిలిచారు. ఆ సమయంలో అకస్మాత్తుగా రమ్య గళం వినిపించింది. ఎవరైనా నా తోడుగా ఉండరా? వారంతా భయంతో పరుగెత్తిపోయారు. ఆ తరువాత గ్రామ పెద్దలు దీన్ని గమనించి పూజారి వద్దకు వెళ్లారు. పూజారి ఆత్మ శాంతించలేదని, పూజ చేసి శాంతి కల్పించాలని చెప్పారు. పూజారి ఆ ప్రాంతంలో పూజలు చేయించి రమ్య ఆత్మకు శాంతి కలిగించడానికి హోమం నిర్వహించాడు. హోమం చేసిన రాత్రి రమ్య ఆత్మ ప్రత్యక్షమై తన తల్లితో మాట్లాడింది. అమ్మా, నేను తప్పిపోయాను. మీరు నా కోసం బాధపడకండి. నేను సంతోషంగా ఉన్నాను. ఆ మాటల తరువాత రమ్య ఆత్మ ఆ ప్రాంతం నుండి శాశ్వతంగా నిష్క్రమించింది. పూజారి చెప్పినట్లు ఆ ఆత్మ ఆ తరువాత ఎప్పటికీ కనబడలేదు. ఆత్మలున్నాయని నమ్మకమైన, శాంతి కల్పించడంలో విశ్వాసం ఉంటే సమస్యలకు పరిష్కారం లభిస్తుందనేది ఈ కథ మర్మం.